ఈరోజు మనం గువావా జెల్లీ తయారు చేద్దాం. గువావా జెల్లీకి ఒక జామకాయలు 2 పెద్దవి తీసుకోండి. ఇలా జ్యూస్ చూసి పెట్టుకోండి. అందులోనే యాలకులు కూడా వేసేసి జ్యూస్ తీయండి. మీకు యాలకులు విడిగా కనపడకుండా ఉంటాయి. అలాగే దీనిలోకి ఒక 2 స్పూన్స్ ఫుల్గా కార్న్ఫ్లోరు, తర్వాత 1 కప్పు పంచదార, అదే కప్పుతోటి క్వాంటిటీ. సో ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి. ఇలాగే మళ్ళీ ఇలాగా బీట్రూట్ జ్యూస్ కూడా సేమ్ తీసుకోండి, సేమ్ క్వాంటిటీ తీసుకోండి. దీంతో కూడా ఒక జెల్లీ ప్రిపేర్ చేసి 2 యాడ్ చేసి మనం కలర్ఫుల్ జెల్లీని తయారు చేద్దాం. పాన్లో గువావా జ్యూస్ తీసుకుందాం. ఇందులో మనం పంచదార కూడా యాడ్ చేసేద్దాం. ఫ్రూట్ కదా, ఎక్కువసేపు మరగనివ్వకండి, దాంట్లో ఉన్న వాల్యూస్ పోతాయి. జస్ట్ ఇది మెల్ట్ అయితే చాలు. కొంచెం జ్యూస్ని కార్న్ఫ్లోర్లో వేసి ఈ విధంగా కలిపి పెట్టుకోండి, లిక్విడ్ లాగా. ఇప్పుడు ఇది మెల్ట్ అయిపోయిందండి, షుగర్ అనేది. ఇందులో మనం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసేద్దాం. ఇలా కలుపుతూ ఉండండి బాయిల్ అయ్యేదాకా. జెల్లీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కావాలంటే మీరు దీనిలో ఈ కలర్ సరిపోదు అనుకుంటే కొంచెం గ్రీన్ కలర్, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కలర్స్ యూజ్ చేయదలుచుకోలేదు, అందుకే వేయట్లేదు. బీట్రూట్ జ్యూస్ కూడా అందుకే విడిగా తయారు చేశాను. లేదంటే ఇందులో హాఫ్ తీసేసి దానిలో మనం రెడ్ కలర్ అంటే గువావా కలర్ వచ్చేదానికి, పింక్ కలర్గా ఉండేదానికి ఫుడ్ కలర్ని యూజ్ చేసుకోవచ్చు. హాఫ్ ఒక రకం, హాఫ్ ఒక రకం విడదీసి చేసి 2 మిక్స్ చేసి మనం కంబైన్డ్గా లేయర్స్ లాగా అప్లై చేసి జెల్లీ తయారు చేస్తే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. బట్ నేను ఒరిజినల్ వాటినే ఉపయోగిస్తున్నాను అనమాట. అందుకోసం నేను విడిగా బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాను. మళ్ళీ ఇందులో నేను ఘీ యాడ్ చేయట్లేదండి. దీన్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇది రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా వదిలేయాలి, అంచులు వదులుతుండాలి. అలాగే ఇలాగంటే నెమ్మదిగా జారాలన్నమాట గరిట నుంచి. సో ఇప్పుడు రెడీ అయినట్టు అన్నమాట. ఇది బౌల్కి ఇలా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి, దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఘీ అప్లై చేసిన బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పక్క పెట్టేసి చల్లారనివ్వండి. దీని మీద మనం మళ్ళీ ఇంకొక లేయర్ బీట్రూట్ జెల్లీ వేద్దాం. అదే బౌల్లోకి నేను బీట్రూట్ జ్యూస్ తీసేసుకొని వేడి చేస్తున్నానండి. ఇది బాయిల్ అవుతుంది. సేమ్ కప్ మెజర్మెంట్, కొంచెం తగ్గించాను, షుగర్ కొంచెం తగ్గించి వేస్తున్నాను. ఎందుకంటే ఇది గువావా జ్యూస్ అంత లేదు కదా, సో కొంచెం తగ్గించి తీసుకోండి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసేద్దాం. ఈ విధంగా లంప్స్ లేకుండా ఫాస్ట్గా తిప్పుకోవాలి. మన జెల్లీ రెడీ అయిపోయింది. నేను దీనిలో కొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను, మంచి ఫ్లేవర్ కోసం. సో దీన్ని ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా గువావా జెల్లీ, దాని మీద పోసేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు జెల్లీ. ఇది మనం ట్రాన్స్ఫర్ చేసాం బౌల్లో. ఇదిగోండి, దీన్ని ముందు రూమ్ టెంపరేచర్లో కొంచెం చల్లారనిద్దాం. తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడదాం ఒక 10 నిమిషాలు, మంచిగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్లో చల్లబడిపోయింది. చూడండి, విడిపడిపోతూ ఉంది కదా అవతలకి చూస్తే గిన్నె పక్క అంచుల్లో. ఇప్పుడు దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెడదాము, ఒక 10 మినిట్స్. మంచిగా రెడీ అవుతుంది జెల్లీ. జెల్లీ రెడీ అయిపోయింది, కట్ చేస్తున్నాను. చూడండి, చూసారా మన జెల్లీ ఏ విధంగా వచ్చేసిందో, ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో చూడండి. వావ్, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 2 కలర్స్ వచ్చాయన్నమాట. ఇలా మీకు కావాలంటే ఇంకేమైనా కలర్స్ యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి కివి ఉందనుకోండి, గ్రీన్ కలర్ వస్తుంది, ఇంకా బాగా మంచిగా వస్తుంది అది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి దీన్ని, యమ్మీగా ఉంటుంది టేస్ట్ అనేది. థ్యాంక్ యూ చూసినందుకు. చూడండి ఇది ఎంత బాగుందో అసలు.
పప్ప నాకైతే సూపర్ నచ్చేసిందండి. ఇది చాలా కలర్ఫుల్గా బాగుంది. అసలు చూస్తుంటేనే అసలు మౌత్ వాటరింగ్ అనమాట. ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి. ఇదిగోండి మన జెల్లీస్ అయితే ఫైనల్గా ఈ విధంగా కట్ చేశాను నేను. రెడీ అయిపోయినాయి. మీకు నచ్చిన షేప్లో ఇలా స్క్వేర్ టైప్ లేదంటే ఇట్లా ట్రయాంగిల్ షేప్ మీ ఇష్టం. ఇవన్నీ ట్రయాంగిల్స్ లాగా చేశాను నేను. సో ఇవి స్క్వేర్ టైప్ అనమాట. మీ ఇష్టం, ఏ షేప్ అయినా కట్ చేసుకోండి. చాలా బాగున్నాయి చూడండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయి. హెల్తీ ఫుడ్ కూడా మనకి బయట కొనుక్కునే వాటికన్నా కానీ ఇవి చాలా బెస్ట్ కదండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వీటిని ఎంజాయ్ చేయండి. మీకు ఇవి నిలవ కూడా ఉంటాయండి మంచిగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంజాయ్ ఇట్.